సో సిరిసిల్ల భవిష్యత్ భావి ముఖ్యమంత్రిగా యువనేతగా కొనియాడబడుతున్న కేటీఆర్ గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి, ఇక్కడ సిరిసిల్ల నుంచి. సో తను కూడా అప్రత్యర్థంగా గెలుస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ నుంచి కేకే మహేందర్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య గతంలో కూడా చాలా టఫ్ ఫైట్ నడిచిన సందర్భం. అట్లాగే బీజేపీ నుంచి ఈసారి తను కూడా సీనియర్ జర్నలిస్ట్ రాణి రుద్రమ. సో వీళ్ళు ముగ్గురు పోటీలో ఉన్నారు. అయితే మన కేటీఆర్ హారోస్కోప్ గారికి వచ్చే వరకు మిథున రాశి అండి వారిది. రాణి రుద్రమ గారిది వచ్చేసి సింహరాశి, మహేందర్ రెడ్డి గారిది వచ్చేసి కూడా సింహరాశి. అయితే వీరిని కాబోయే ముఖ్యమంత్రి అని, కాబోయేటువంటి ఇంక డైనమిక్ లీడర్ అని ఈయన బాగా ప్రెజర్ పెట్టి ఈయనను బాగా హింసించడమే ఒక పనిగా పెట్టుకున్నారంట. అంటే ఆయన పని ఆయన చేసుకొని ఇస్తలేరు. వాస్తవంగా చెప్పాలంటే అవుతాడు సీఎం, ఇవాళ అవుతారు రేపు అవుతాడు, కానీ ఊకే పించి చేసి సీఎం 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 అని ఆయనను బాగా సతాయించడం బాగా చెడగొడుతున్నారు. రెండోది ఏంటంటే ఆయన మీద బర్డెన్ కూడా పడుతున్నది. ఎక్స్పెక్టేషన్స్ రెడ్యూసెస్ ద జాయ్ అంటారు. అంటే బాగా ఎక్స్పెక్ట్ చేసుకోవడం వల్ల కూడా రేపు 20,000, 30,000, 40,000 మెజారిటీతో గెలుస్తా కూడా అయ్యో కాబోయే సీఎం 40,000 గెలుస్తున్నా ఆయన 1,00,000 మెజారిటీతో గెలవాలంటారు మళ్ళీ రేపు. కాబట్టి సో ఇక్కడ ఏంటంటే ఈసారి అంటే మహేందర్ రెడ్డి గారు ఇంకా కూడా పుంజుకుంటారండి. ఇంకా కూడా పుంజుకునేటువంటి అవకాశం ఉంది వీళ్ళ ప్లానెటరీ పొజిషన్ ప్రకారంగా. అయితే మిథున రాశి కాబట్టి ఇప్పుడున్న కేటీఆర్ గారి హారోస్కోప్ ప్రకారంగా బ్రహ్మాండంగా ఏకాదశ గురువు, భాగ్యశని అద్భుతంగా, దశమ రాహు కాబట్టి గెలవడానికి పెద్ద బాగా ఇబ్బంది పడేది ఏం లేదు. కానీ ఆ మెజారిటీ అంటే గతంలో ఉన్నటువంటి మెజారిటీ అయితే తగ్గుతుంది. అయితే నేను ఇంతకుముందు అన్నా మీరు మెజారిటీ మాట్లాడారు కదండి అని కూడా అన్నారు. అయితే మెజారిటీ తగ్గుతుందని నేను ఎందుకు అంటున్నానంటే ఇక్కడ మహేందర్ రెడ్డి గారి హారోస్కోప్ కొంచెం రైజింగ్లో ఉన్నది కాబట్టి దాని ప్రభావం వల్ల వీరు అప్పటి యొక్క కీర్తిని ఇప్పుడు మళ్ళీ తిరిగి అంతగానం పొందగలుగుతారని నేను అనుకోవడం లేదు. బట్ డెఫినెట్లీ ఆయన గెలుపు అనేది పెద్ద విషయం అయితే లేదు. పోయినసారి 88,000, అదే కొంచెం తగ్గే అవకాశం ఉంది అంటున్నాను నేను. అట్లా గెలుపు అనేది మాత్రం ఆయననైతే ఆపలేరండి, పెద్ద విషయమేం కాదు. రైట్ సార్, ఇప్పుడు వేములవాడ చాలా ప్రతిష్టాత్మక నియోజకవర్గం ఇది. సో బీఆర్ఎస్ నుంచి చల్మడ లక్ష్మీ నరసింహారావు గారు, అట్లాగే కాంగ్రెస్ నుంచి ఎప్పటి నుంచో పోరాడుతున్నారు ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు, అట్లాగే బీజేపీ నుంచి వికాస్. ఇక్కడ వీరి హారోస్కోప్ చాలా లేట్గా, అంటే నిన్న నైట్ మాత్రమే మనకు లేట్గా దొరికింది ఇది. సో కాబట్టి కొన్ని మెయిన్ పాయింట్స్నే మనం చెక్ చేసుకోవడం జరిగింది ఇక్కడ హారోస్కోప్స్. ఎందుకంటే గ్రహ సమయాలను ఉంటాయండి, అంటే డెప్త్గా ఒక్కొక్క గ్రహం నుంచి ఆ గ్రహం ఏ సమయంలో ఉంది ఏందని కట్టడానికి సుమారుగా ఒక్కొక్క హారోస్కోప్కే సుమారుగా 1.5 నుంచి 2 గంటలు పడుతుంది. అయితే ఈ యొక్క వెమ్లవాడకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మాకు కొంచెం నిన్న లేట్ నైట్ వచ్చాయి. సో కాబట్టి ఇవాళ మార్నింగ్ కొంచెం వర్క్ చేసుకొని దాని ప్రకారం చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. అయితే ప్రధానంగా ఇక్కడ కనుక పోటీ కనుక మనం చెప్పదలుచుకుంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుందండి ఈసారి. ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. రెండవది వికాస్ గారి హారోస్కోప్ చాలా బ్రహ్మాండంగా ఉందండి. లక్ విపరీతంగా లక్ ఫేవర్ చేస్తుంది. అద్భుతమైనటువంటి బృహస్పతి తోడవుతున్నాడు, అద్భుతమైనటువంటి శనిగ్రహం అద్భుతంగా ఉంది. తర్వాత శుక్రుడు చాలా బ్రహ్మాండమైనటువంటి పొజిషన్లో ఉన్నాడు ఆయన హారోస్కోప్లో. అంటే వైఫ్ నుంచి కూడా ఆయనకు అద్భుతంగా లక్ కలిసి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఈ ఇద్దరి మధ్యలో పోటీ ఉంటుంది. సో నాకున్న అనుభవం మేరకు చెప్పే ప్రయత్నం చేస్తా. కొంచెం వికాస్ గారు బయటపడేటువంటి అవకాశం అయితే ఉందండి. రామగుండం నుంచి బీఆర్ఎస్ నుంచి కోరికంటి చందర్ ఉన్నారు, కాంగ్రెస్ నుంచి రాజ్ ఠాకూర్, కే సంధ్యారాణి, కత్తుల సంధ్యారాణి. ఓకే, వీళ్ళు ముగ్గురు బరిలో ఉన్నారు. సో ఇక రామగుండం విషయానికి వచ్చే వరకు అండి, చందర్ గారిది కర్కాటక రాశి, సంధ్యారాణి గారిది కుంభరాశి, రాజ్ ఠాకూర్ గారిది వచ్చేసి తులారాశి అండి. వీరి హారోస్కోప్లు వచ్చేసి చందర్ గారు బయటపడిపోతారండి, ఇబ్బంది ఏం లేదండి. చంద్ర గారు బయటపడిపోతారు. కానీ చంద్ర గారి మీద చాలా ఆరోపణలు రకరకాలుగా సార్. ఒక జ్యోతిషంలో సహజంగా ఎవరికైనా జాతకం చెప్పేటప్పుడు సహజంగా ఒక మాట చెప్తూ ఉంటాం, అదృష్టవంతుని ఎవడు ఖరాబ్ చేయలేరండి, దురదృష్టవంతుని ఎవడు బాగు చేయలేడండి అని. సో కాబట్టి ఈ కొంచెం అదృష్ట జాతకుడు అండి చంద్ర గారు. కాబట్టి ఆయన లాస్ట్కి వచ్చినా కూడా ఆయన ఎంత జటిలమైనటువంటి పరిస్థితి ఏర్పడా కూడా ఈయన బయటపడే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయండి. కోరుట్ల తీసుకుందాం సార్. ఇక్కడ కూడా మంచి విచిత్రమైన పోటీ ఉంది. ఇక్కడ కల్వకుంట్ల సంజయ్, కాంగ్రెస్ నుంచి జువాడి నరసింహారావు గత చాలా సంవత్సరాలుగా పోరాడుతున్నారు. అట్లాగే మెగాస్టార్ వచ్చాడు నియోజకవర్గానికి, ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి. మరి ఇక్కడ ఎవరు ఏంటి పరిస్థితి? అయితే ఇక్కడ సంజయ్ కుమార్ గారిది వచ్చేసి
సంజయ్ కుమార్ కాదు, రైట్. సంజయ్ గారిది వచ్చేసి ఇక్కడ వీరిది సింహరాశి కింద తీసుకున్నాము. ధర్మపురి అరవింద్ కూడా సింహరాశియే. జువాడ నరసింహరావుది కూడా మనం హారోస్కోప్ చెక్ చేయడం జరిగింది. నేను కూడా స్వయంగా వారితో నేను మాట్లాడడం కూడా జరిగింది. ఈ ముగ్గురు కూడా త్రిముఖ పోటీ అండి. ఇక్కడ అవునా? ఎవరు కూడా తక్కువ లేదు. 3 హారోస్కోప్స్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఓకే. సో ఫైనల్ రేస్కి వచ్చే వరకు కొంచెం ఎడ్జ్లు వచ్చేసి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారుతుందండి. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారుతుంది. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, కొంచెం 18th కొన్ని ప్లానెట్స్ మారుతున్నాయి, 21st కొన్ని చేంజెస్ అవుతున్నాయి, 24th చేంజెస్ అవుతున్నాయి. సో ఎలక్షన్ పోల్ అయ్యే డేట్ 30th కూడా మనం పరిగణలోకి తీసుకోవాలని చెప్తున్నాం. కాబట్టి వాటన్నిటిని కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుందంటే ముగ్గురు ఈ పరిగెత్తడంలో వీరు కొంచెం 22, 23 తారీఖుల తర్వాత వీరు కొంచెం వెనుకబడి వీరిద్దరు బరిలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయండి. మైనర్ ఎడ్జ్గా ధర్మపురి అరవింద్ గారు గెలిచేటువంటి అవకాశం ఉంది. సునాయాస విజయం అయితే కాదండి. ఎవరికి వచ్చినా అంటే నరసింహారావు గారికి వచ్చినా, అరవింద్ గారికి వచ్చినా సునాయాస విజయం అయితే అది కాదండి. ఓకే. చంటి క్రాంతికి కాంగ్రెస్ నుంచి మాజీ డిప్యూటీ సీఎం అయిన రాజ నరసింహ గారు, అట్లాగే బాబు మోహన్ గారు, సినిమా నటుడు బాబు మోహన్ గారు ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు అక్కడ. సో చాలా ముఖ్యమైన అభ్యర్థులు ఈ ముగ్గురు. ఓకే. మనము క్రాంతి గారికి వచ్చే వరకు వారిది వృషభ రాశి, బాబుమోహన్ గారిది వృశ్చికము, అదేవిధంగా రాజనరసింహ గారిది కన్య రాశి. ఇక్కడ కూడా త్రిముఖ పోటీగా మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా అయితే ఈ త్రిముఖ పోటీలో ఫైనల్గా వచ్చే వరకు ఏంటంటే ఇక్కడ క్రాంతి అండ్ రాజనరసింహ మధ్యలో ఇక్కడ ఒక టఫ్ ఫైట్ ఉంటుంది. కొంచెం బాబుమోహన్ గారు కొంచెం వెనుకబడేటువంటి అవకాశం ఉంది ఇక్కడ. సో ఫైనల్గా కూడా గెలుపు విషయానికి వచ్చే వరకు రాజనరసింహ గారి అనుభవం ఇక్కడ వారికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గ్రహాలలో నేను చెప్పాను, కుజుడు అంటే చాలా పొలిటికల్కి సంబంధించినటువంటిది అని. చాలా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పొజిషన్ కుజుడు. ఇప్పుడు రన్నింగ్ ప్లానటరీ పొజిషన్లో కూడా వారికి చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. కాబట్టి వారు ఆ రాజకీయ చతురత అల్లగలుగుతారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే క్రాంతి గారిని ఒక పద్మవ్యూహంలో పడేయగలుగుతారు రాజనరసింహ గారు. అంటే ఈయన ఎదిగి గెలవడం కాదు, ఎదుటోని చిక్కులో పడేసి గెలుస్తాడు. ఇక్కడ నేను మీ పాయింట్ ఒకటి గమనించుకోండి. రాజనరసింహ గారు డైరెక్ట్ గెలిచిపోతాడని కాదు, ఇక్కడ క్రాంతిని చిక్కుల్లో పడేసి ఈయన గెలిచేటువంటి అవకాశం మాత్రం ఉందండి. ఇక్కడ చూడాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఫైనల్గా వీళ్ళిద్దరే ఉంటారు కాబట్టి. పెద్దపల్లి నియోజకవర్గం తీసుకుందాం. బీఆర్ఎస్ నుంచి మనోహర్ రెడ్డి గారు ఉన్నారు, ప్రస్తుత ఎమ్మెల్యే. అట్లాగే కాంగ్రెస్ నుంచి విజయ రమణారావు గారు, అట్లాగే దుర్గాల ప్రదీప్ రావు గారు బీజేపీ నుంచి. ఓకే. సో ఈ ముగ్గురు హారోస్కోప్స్కి వచ్చే వరకు ఏంటంటే మనోహర్ రెడ్డి గారిది వచ్చేసి వృశ్చిక రాశి అండి, ప్రదీప్ రావు గారిది వచ్చేసి వీరిది తులారాశి, విజయ రమణారావు గారిది వచ్చేసి సింహరాశి అండి. సో వీరిద్దరి మధ్యలో పోటీ ఉంటుందండి. ఎవరికి? మనోహర్ రెడ్డి గారికి ఉన్ను విజయ రమణారావు గారికి, వీరిద్దరి మధ్యలో పోటీ ఉంటుందండి. అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీగా మనం ఈ యొక్క నియోజకవర్గాన్ని తీసుకోవచ్చు. అయితే ఇది 2-2 కూడా 50-50 ఛాన్సెస్ అండి. రెండుకి రెండు 50-50 ఛాన్సెస్. అయితే విజయ రమణారావు గారికి ఏంటంటే కొంచెం రవి బలం తగ్గుతుంది రేపు 18వ తారీఖు నుంచి. సో వారు కొంచెం పట్టుదలగా చేసుకోవాలి. ఎందుకంటే వారికి శరీరం కొంచెం సహకరించదు ఇప్పుడు. ఎందుకంటే శని ఒక ప్రభావం శరీరాన్ని చూసుకోవడం వల్ల శరీరం సహకరించదు, తొందరగా అలసిపోతూ ఉంటాడు. కాబట్టి అది కూడా ఆయన కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు దగ్గర 2-3 గంటలు పడుకొనే గడిపేటువంటి పరిస్థితి. సో ఈయనను ఇద్దరికి కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి. మీరు వ్యక్తిగతంగా కూడా కనుక్కోండి. ఇద్దరు కూడా హెల్త్ ఇష్యూస్ తోటి ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రజెంట్ ప్లానటరీ పొజిషన్స్ కూడా అలా ఉన్నాయి. సో విజయ రమణారావు గారికి మంచి అవకాశం అండి. ఏమాత్రం పట్టు వదిలిపెట్టకండి. మంచి ప్లానటరీ పొజిషన్ ఉంది. మళ్ళీ మీకు ఇలాంటి అవకాశం కూడా రాదు. సో కాబట్టి గట్టిగా ప్రయత్నం చేసుకోండి, మీరు బయటపడేటువంటి అవకాశం అయితే గోచరిస్తుంది. సో భద్రాచలం. ఓకే. సో భద్రాచలంకి వచ్చే వరకు వెంకట్రావు గారిది వచ్చేసి సింహరాశి అండి, ధర్మారావు గారిది వచ్చేసి మకర రాశి, పోదం వీరయ్య గారిది వచ్చేసి మేషరాశి అండి. సో ఇక్కడ ప్రధానంగా టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ తలబడేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కనీసం కూడా మినిమం కూడా బీజేపీ వ్యక్తి అనేటువంటిది పోటీ ఇచ్చే అవకాశం అయితే ఇక్కడ లేదండి. అయితే ఇక్కడ చాలా ఈజీగా చెప్పొచ్చు. కొంచెం పోదం వీరయ్య గారు చాలా ఈజీగా ఆయన గెలుపు దిశగా వెళ్ళిపోతాడు. ఆయనకు పెద్ద ఇబ్బంది కూడా ఏం కలగదండి. ఎందుకంటే టైం బాగుంది, ప్రజెంట్ హారోస్కోప్ బాగుంది, ఆయన అంతర్దశలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ పోదం వీరయ్య గారిది ఈ నియోజకవర్గం విజయం అయితే వరిస్తుందండి. అంటే బీఆర్ఎస్ భద్రాచలం చేయించుకోవాలని
చాలా విశ్వ ప్రయత్నాలు అంటే చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాలే నేను అలా చెప్పగలుగుతానండి. ఎందుకంటే ఆ స్ట్రాంగ్ ప్లానెట్స్ ఉంటేనే నేను చెప్తాను. ఎందుకంటే నేను ఏ పార్టీకి సంబంధించినోడిని కాదు. కేవలం నేను ఒక జ్యోతిష్కుడిని మాత్రమే. కరెక్ట్. సో నాకు ఎవరెవరో కూడా నాకు తెలియదండి. అవును. నాకు ఒక హార్డ్లీ ఒక 10 మంది ఎమ్మెల్యేలు తప్పితే నాకు మిగతా వాళ్ళు కూడా నాకు ఎవరు తెలియదు. సో కాబట్టి మీరు దాన్ని రాంగ్‌గా కూడా తీసుకోకండి. నేను కేవలము ఇక్కడ జాతకం ఉన్న బలాలను మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. రైట్ సార్. మధిర నియోజకవర్గం తీసుకుందాం. లింగాల కమల్ రాజ్ బీఆర్ఎస్ నుంచి, భట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ నుంచి, ఎన్ రామచంద్రరావు గారు బీజేపీ నుంచి. సో ఇక్కడ ప్రధానమైనటువంటి పోటీ వచ్చేసి కమల్ రాజు గారికి బట్టి విక్రమార్క గారికి ఉండేటువంటి అవకాశం ఉంది. కమల్ గారిది వచ్చేసి కుంభరాశి, బట్టి విక్రమార్క గారిది వచ్చేసి కర్కాటక రాశి కాబట్టి వీరిద్దరి ప్లానటరీ పొజిషన్ ప్రకారంగా మాత్రం బట్టి విక్రమార్క గారు చాలా సునాయాసంగా గెలిచిపోతారండి. ఇబ్బంది ఏం లేదు. సో మల్కాజ్గిరి కనుక తీసుకుంటే బీఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర రెడ్డి గారు, మైనంపల్లి హనుమంతరావు గారు కాంగ్రెస్ నుంచి, మొన్నటిదాకా ఆయన బీఆర్ఎస్లో ఉన్న సీనియర్ నాయకులు, అట్లాగే రామచంద్రరావు బీజేపీ నుంచి. ఈ ముగ్గురులో ఎవరికి గెలుపు అవకాశం? ఈ ముగ్గురులో కూడా వాస్తవంగా చెప్పాలంటే ముగ్గురి ప్లానటరీ పొజిషన్స్ కూడా గమనించడం జరిగిందండి. ముగ్గురు ప్లానటరీ పొజిషన్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బలాలు వీళ్ళకి చూస్తున్నది. రాజశేఖర రెడ్డి గారిది వచ్చేసి వృశ్చిక రాశి, రామచంద్ర గారిది వచ్చేసి వీరిది వచ్చేసి సింహరాశి, మైనంపల్లి హనుమంతరావు గారిది వచ్చేసి కుంభరాశి అండి. ఈ ముగ్గురిట్లలో కూడా ఇది ఖచ్చితంగా త్రిముఖ పోటీగా మనం చెప్పుకోవచ్చు. ఎవరికి కూడా విజయం అనేది అంత సునాయాసంగా వచ్చేటువంటి అవకాశం లేదు. అయితే మైనంపల్లి హనుమంతరావు గారికి 4 గ్రహాలు ప్రజెంట్ ప్లానటరీ పొజిషన్లో చాలా అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. అంటే కొంచెం శరీరంలో సహకరించదు, ఎందుకంటే జన్మశని యొక్క ప్రభావం వల్ల కొంచెం శరీరం కొంచెం ఇబ్బంది పడతారు. అదేవిధంగా కొంచెం ఫైనాన్షియల్గా కూడా కొంచెం సర్దుబాటు చేయడానికో లేకపోతే దీనికి కూడా కొంచెం ఇబ్బంది పడవచ్చు రాహు యొక్క ఇబ్బంది వల్ల. కానీ బట్ ఇప్పుడు ప్రజెంట్ ప్లానటరీ పొజిషన్ 4 గ్రహాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి వారికి, హనుమంతరావు గారికి. సో కాబట్టి హనుమంతరావు గారు కొంచెం బయటపడేటువంటి అవకాశం అయితే ఉందండి. ఓకే. మానకొండలు తీసుకుంటే రసమై బాలకృష్ణ నాయుడు అందరికీ తెలిసిన వ్యక్తి, ప్రముఖ జానపద కళాకారుడు, బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. అట్లా కాంగ్రెస్ నుంచి కె సత్యనారాయణ, ఆరేపల్లి మోహన్ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. సో వీరి హారోస్కోప్స్కి వచ్చే వరకు అండి మానకొండూరు వచ్చేసి రసమై బాలకృష్ణ గారిది వచ్చేసి తులారాశి, ఆరపల్లి మోహన్ గారిది వచ్చేసి సింహరాశి, సత్యనారాయణ గారిది వచ్చేసి కుంభరాశి. అయితే వీరి ముగ్గురు విషయంలో మాకు ఖచ్చితమైనటువంటి సమాచారం కొంచెం లేదండి. సో కాబట్టి ఈ ముగ్గురికి సంబంధించిన విషయంలో మాత్రం ఇది దయచేసి ఇది ఒక క్వశ్చన్ మార్కు. ఎందుకంటే మాకు ఆ ఖచ్చితమైనటువంటి టైమింగ్స్ కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్స్ కూడా ముగ్గురు కూడా మాకు సరిగ్గా ఇవ్వలేదు. అందులో ఉన్నటువంటి వికీపీడియాలో కానీ లేకపోతే ఆ నామినేషన్స్లో ఉన్న దాని ప్రకారం మేము తీసుకునే ప్రయత్నం చేస్తే కూడా అది కూడా కాదు అనేటువంటిది కొంతవరకు మాకు తెలిసింది. కాబట్టి ఈ యొక్క పర్టికులర్ విషయం మాత్రం దయచేసి ఏమనుకోవద్దు, ఇది ఒక క్వశ్చన్ మార్క్ అండి. అంటే దీన్ని వాళ్ళ పేరుని బట్టి అట్లా చెప్పే అవకాశం, అంటే పేరుని బట్టి అంటే ఇప్పుడు బా అనే అక్షరం తోటి బట్టి లేకపోతే అంటే బా అనే అక్షరం వాళ్ళందరూ గెలవరు కదా. ఇప్పుడు బాబుమోహన్ గారు వెనుకబడతారని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ నేను బాలకృష్ణ గారు బయటపడతారని ఎలా చెప్పగలుగుతాం? సో అన్నీ చెప్పడానికి సాధ్యపడదు. బట్ ఓవరాల్గా మాత్రము ఖచ్చితంగా చెప్పాలంటే రసమై బాలకృష్ణ గారికి ఇది సత్యనారాయణ గారికి మధ్యలో మాత్రం కొంచెం పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది. కొంచెం బాలకృష్ణ గారికి కొంచెం ఇది బయటపడే ఛాన్సెస్ ఉన్నాయండి కొంచెం. అంటే వెరీ మైల్డ్గా దాన్ని ఏమరపాటుగా తీసుకోవద్దు. మెదక్ విషయాన్ని తీసుకుంటే సో పద్మా దేవేందర్ రెడ్డి గారిది కొంచెం ఈ మధ్య కాలంలో బాగా వివాదాస్పదమైన నియోజకవర్గం. అట్లాగే మైనంపల్లి హనుమంతరావు గారు వాళ్ళ అబ్బాయి ఆరంగేట్రం చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి ప్రస్తుతం. అట్లాగే బీజేపీ నుంచి పంజాబ్ వినయ్ రోహిత్. సో ఈ ముగ్గురులో ఎవరిని అదృష్ట దేవత వరించబోతుంది? ఓకే, మనకు ఇక్కడ ఉన్నటువంటి బర్త్ డీటెయిల్స్ ప్రకారంగా అండి పద్మా దేవేంద్ర గారిది వచ్చేసి కర్కాటక రాశి, బీజేపీ వారిది వచ్చేసి వీరిది సింహరాశి, మైనంపల్లి రోహిత్ వచ్చేసి వృశ్చిక రాశి అండి. అయితే ఈ మూడింటిని కనుక తీసుకుంటే మనం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మనం తీసుకోవాలి. ఇక్కడ బీజేపీ పెద్ద ప్రభావితం చేసే అవకాశం అయితే ఇక్కడ లేదండి. అయితే ఇక్కడ ఒక విషయం అండి, నేను చెప్పే విషయము టీఆర్ఎస్ వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టవచ్చేమో కానీ ఎందుకంటే పద్మా దేవేందర్ రెడ్డి గారు అనేవారు ఆల్రెడీ అనుభవజ్ఞులు, పెద్దవారు. రోహిత్ అనేది ఇప్పుడే రీసెంట్గా అరంగేట్రం చేశాడు. బట్ వన్ ఆఫ్ ద టాప్ హారోస్కోప్స్లలో ఒకటి రోహిత్ మైనంపల్లిదండి. ఏ మాత్రం తక్కువ తీసేసేది కాదు. ఒకవేళ కనుక ఏదేమైనా ఈయన ఒకవేళ కనుక ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఒకవేళ నెగ్గకపోయినా కూడా రాసి పెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్, ఖచ్చితంగా డెఫినెట్లీ రాజకీయంలో ఒక మంచి స్టార్గా మాత్రం ఇతను మాత్రం ఎదుగుతాడండి. ఎందుకంటే ఇప్పుడు వయసు కొంచెం చిన్నది కాబట్టి మాట కావచ్చు, ప్రవర్తన కావచ్చు, చేష్టలు కావచ్చు, అది ఇంకా పూర్తిగానే ఇంకా అనుభవం తెచ్చుకున్న తర్వాత మాత్రం డెఫినెట్లీ నేను చెప్తున్నాను
రాబోయే రోజులలో మాత్రం రోహిత్ మైనంపల్లి అనేటువంటిది మాత్రం డెఫినెట్లీ ఒక రాజకీయ నాయకుడిగా మాత్రం ఖచ్చితంగా స్థిరపడిపోతాడు. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ ప్లానటరీ పొజిషన్ ప్రకారం చాలా ఎడ్జ్ ఫైట్ అని చెప్పుకోవచ్చు అండి. అంటే పద్మా దేవేందర్ రెడ్డి గారు గెలిచిపోతారండి, అనుభవం ఉంది, సునాయాస గెలుపు అనేది మాత్రం ఏమాత్రం కూడా తీసుకోవద్దండి. ఇది 100% ఇది 50-50 ఛాన్సెస్ అండి. అంటే రోహిత్ గారు కూడా టఫ్ ఫైట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పద్మా దేవేందర్ రెడ్డి గారికి తర్వాత రోహిత్ గారికి ఇక్కడ 50-50 ఛాన్సెస్ అండి. ఓకే, నెక్స్ట్ తీసుకుంటే మేడ్చల్ నియోజకవర్గం. మన మెగాస్టార్ మల్లారెడ్డి గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి, అట్లా కాంగ్రెస్ నుంచి వజ్రేష్ యాదవ్, బీజేపీ నుంచి విక్రమ్ రెడ్డి. సో మల్లారెడ్డి గారే గెలుస్తున్నారా? మల్లారెడ్డి గారు జాతక ప్రకారం అండి వారిది కన్య రాశి, తర్వాత విక్రమ్ రెడ్డి గారిది వచ్చేసి రోహిణి, మన వజ్రేష్ యాదవ్ గారిది వచ్చేసి ఇక్కడ కర్కాటక రాశారండి. వీరిది గెలుపు పెద్ద విషయం ఏం లేదండి మల్లారెడ్డి గారిది. అది పెద్ద చర్చ కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ప్లానటరీ పొజిషన్ చాలా బ్రహ్మాండంగా ఉన్నది, వెళ్ళిపోతాడు ఆయన. రైట్. సంగారెడ్డి విషయం తీసుకుంటే సో చింతా ప్రభాకర్ గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి, జగ్గారెడ్డి ముఖ్యమంత్రి రేస్లో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ నుంచి, అట్లాగే పులిమామిడి రాజు బీజేపీ నుంచి. సో ఇక్కడ సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చే వరకు ప్రభాకర్ గారిది తులా రాశి, ఇక్కడ పులిమామిడి రాజు గారిది వచ్చేసి తులా, జగ్గారెడ్డి గారిది వచ్చేసి కుంభరాశి. ఈ ముగ్గురిట్లలో జగ్గారెడ్డి గారిది వన్ ఆఫ్ ద టాపెస్ట్ హారోస్కోప్స్. వారికి కుజుడు ఉన్ను గురు పరస్పరమైన దృష్టి ఉంటుంది వారికి. సో వారు గెలవడం అనేది పెద్ద విషయం ఏం కాదు, చాలా హ్యాపీగా ఆయన గెలిచిపోతాడు. రైట్. సత్తుపల్లి నియోజకవర్గం తీసుకుంటే సండ్ర వెంకట వీరయ్య ఖమ్మం జిల్లాకు సంబంధించి. సో బీఆర్ఎస్ నుంచి సండ్ర వెంకట వీరయ్య గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి ఎం రాగమయ్యి, అట్లాగే రామలింగేశ్వరరావు గారు బీజేపీ తరఫున బరిలో నిలబడ్డారు. ఎవరికి గెలవబోతున్నారు ఇక్కడ అండి? దీన్ని మీరు త్రిముఖ పోటీగా తీసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఇక్కడ బీజేపీ పెద్ద ప్రభావితం ఏం చేయదు అని అనుకున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ముగ్గురు హారోస్కోప్స్ ప్రకారం మాత్రం ఇది ఖచ్చితంగా సత్తుపల్లి అనేటువంటిది త్రిముఖ పోటీగా తీసుకోవచ్చు. వెంకట వీరయ్య గారిది కుంభరాశి, రామలింగేశ్వరరావు గారి తుల, అదేవిధంగా రాగమయ్య గారిది వచ్చేసి సింహరాశి. ఈ మూడిట్లలో రాగమయ్య గారు సండ్ర వెంకట వీరయ్య గారి మధ్యలో ప్రధానమైన పోటీ ఉంటుంది. అంటే త్రిముఖ పోటీ అయినప్పటికీ కూడా లాస్ట్ ఎడ్జ్కి వచ్చేవారు వీరిద్దరు వస్తారు. మైల్డ్గా అంటే కొంచెం గ్రహాల ప్రకారంగా ఆ రోజు పోలింగ్ ధ్యానం ప్రకారం మాత్రం రాగమయ్య గారు బయటపడేటువంటి అవకాశం ఉందండి. రాగమయ్య గారు బయటపడే అవకాశం ఉంది. రైట్. ఓకే, సిరిసిల్ల అయిపోయింది. హుజురాబాద్ నియోజకవర్గం, ఇది కూడా ఇప్పుడు కాస్త సెన్సేషన్ ఉంది హుజురాబాద్. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు రాజేంద్ర గారు ఉన్నారు బరిలో, కాంగ్రెస్ నుంచి ఒడితల ప్రణవ్, అట్లాగే కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ రాగానే ఉంది, మరి ఇక్కడ ఎలా ఉందో ఒకసారి. సో ఇక్కడ హుజురాబాద్ గారికి వచ్చే వరకు కౌశిక్ రెడ్డి గారిది వృశ్చికము, ఈటల రాజేంద్ర గారిది వచ్చేసి వృషభము, ఒడితల ప్రణవ్ గారిది వచ్చేసి ఇక్కడ కన్య రాశి. సో ఈ ముగ్గురికి సంబంధించినటువంటిది అయితే 100కి 200% చెప్తున్నాను. ఇది త్రిముఖ పోటీ అండి. ఈ త్రిముఖ పోటీలో అంటే ఊహించని విధంగా ప్రణవ్ అనేటువంటి ఒక వ్యక్తి చాలా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందండి. అంటే ఇంత అనుభవం ఉన్న రాజేందర్ అని కూడా వారిని కూడా ఢీకొట్టగలిగేటువంటి హారోస్కోప్ అండి ప్రణవ్ గారు. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇక్కడ మెయిన్గా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అని అనుకుంటున్నారు. బట్ ఏమాత్రము ప్రణవ్ గారిని తక్కువ అంచనా వేయకూడదు. ఇక్కడ ఫైనల్గా ఎడ్జ్కి వచ్చే వరకు వీరిద్దరి మధ్యలో పోటీ ఉండేటువంటి అవకాశం ఉందండి, ప్రణవ్ గారికి ఉన్న రాజేందర్ గారికి. సో రాజేందర్ గారు గెలిచిపోతారు, ఇబ్బంది ఏం లేదు. బట్ ప్రణవ్ గారు కూడా మీరు గమనించుకోండి, వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ లీడర్ అవుతారు ఫ్యూచర్లో. నేను ఇంకా ప్రణవ్ గెలుస్తాడేమో అనుకున్నా ఈసారి. రైట్. హుస్నాబాద్ నియోజకవర్గం తీసుకుంటే సతీష్ కుమార్ గారు, కెప్టెన్ సతీష్ కుమార్ గారు, అట్లాగే ప్రామినెంట్ లీడర్ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు, డి శ్రీరామ్ చక్రవర్తి బీజేపీ నుంచి ఉన్నారు. సో ఈ నియోజకవర్గానికి సంబంధించండి సతీష్ కుమార్ గారిది వృశ్చిక రాశి, చక్రవర్తి గారిది కన్య రాశి, పొన్నం ప్రభాకర్ గారిది మేష రాశి. అయితే పొన్నం ప్రభాకర్ గారికి సతీష్ కుమార్కి మధ్యలో కొంచెము పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సతీష్ కుమార్ గారి హారోస్కోప్లో నవమ స్థానం చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. సో ఆ నవమ స్థానం యొక్క ఇంపాక్ట్ అనేది చాలా వెరీ ఇదిగా ఉంటుంది, ఎందుకంటే దాన్ని తండ్రి స్థానం కింద తీసుకుంటాము. సో ఇక్కడ వాళ్ళ నాన్నగారు కూడా కొంచెం ఆయన హార్డ్ వర్క్ చేసి ఆయనను బయటే ఇస్తాడు. సో ఇబ్బంది ఏం లేదు, సతీష్ కుమార్ గారు బయటపడతాడు. లక్ష్మీకాంతరావు గారి ప్రభావం 100% వారి ప్రభావం వల్లనే గెలుస్తాడు.
అశ్వరావుపేట నియోజకవర్గం సార్, ఖమ్మం జిల్లా తీసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి నాగేశ్వరరావు గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి ఆదినారాయణ, జనసేన నుంచి ఉమాదేవి ఇక్కడ. అశ్వరావుపేట. Yes. ఓకే, నాగేశ్వరరావు గారిది వచ్చేసి ధనుసు రాశి అండి. తర్వాత ఉమాదేవి గారిది వచ్చేసి మాకు బర్త్ డీటెయిల్స్ అనేది మాకు అందలేదు. ఆదినారాయణ గారికి సంబంధించినటువంటిది వారిది వచ్చేసి కన్య రాశి అండి. సో వీరిద్దరి మధ్యలో ప్రధానమైనటువంటి పోటీ ఉంటుందండి. అంటే ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మనము చెప్పుకోవచ్చు. చాలా మైల్డ్ ఎడ్జ్లో ఆదినారాయణ గారు బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక్కడ బయటపడతాడండి అశ్వరావుపేటలో. ఇప్పుడు ఇల్లందు తీసుకుందాం సార్. ఇల్లందులో హరిప్రియ నాయక్ బీఆర్ఎస్ నుంచి, కోరం కనకయ్య కాంగ్రెస్ నుంచి, రవీంద్ర నాయక్ బీజేపీ నుంచి. సో ఈ ఇల్లందుకు వచ్చే వరకు ఒక గమ్మతైన విషయం ఏంటంటే అంటే లాస్ట్ టైము హరిప్రియ నాయక్ గారు కాంగ్రెస్లో ఉన్నారు, కోరం కనకయ్య గారు బీఆర్ఎస్లో ఉన్నారు. వీళ్ళు గెలిచి హరిప్రియ గారు బీఆర్ఎస్లోకి వచ్చారు. కోరం కనకయ్య గారు ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి పోటీ చేస్తున్నారు. అంటే పరస్పరం కూడా వాళ్ళకి ఏం చేసుకున్నారు ఈసారి, వాళ్ళ యొక్క గుర్తులను మార్చుకున్నారు అన్నట్టు. సో పోటీదారులు వాళ్ళే కానీ గుర్తులు మార్చుకొని ఈసారి మళ్ళీ పోటీ చేస్తున్నారు. హరిప్రియ నాయక్ గారిది సింహరాశి, రవీంద్ర నాయక్ గారిది తులారాశి, కోరం కనకయ్య గారిది వృషభ రాశి. ఈసారి కోరం కనకయ్య గారు బయటపడేటువంటి అవకాశం ఉందండి. ఎందుకంటే ప్రజెంట్ ప్లానటరీ పొజిషన్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఉప్పల్కి వచ్చే వరకు ఇక్కడ త్రిముఖ పోటీ అనేటువంటిది నెలకొందండి. ఇక్కడ త్రిముఖ పోటీ ఇక్కడ ఎడ్జ్లో కొంచెం లాస్ట్ మూమెంట్లో లక్ష్మారెడ్డి గారికి అదృష్టం అనేటువంటిది కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వారికి 27వ తారీఖు, 28, 29, 30 ఈ కంటిన్యూషన్గా ఒక 4 days అనేది వారికి అదృష్టాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఆ 4 రోజుల యొక్క ఇదితోటి ఈ లక్ష్మారెడ్డి గారు ఈసారి ఉప్పల్లో బయటపడేటువంటి అవకాశం ఉంది. ఓకే గురుగారు, చొప్పదండి నియోజకవర్గం కరీంనగర్ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ సుక్క రవిశంకర్ ప్రస్తుత ఎమ్మెల్యే తను, కాంగ్రెస్ నుంచి మేడిపల్లి సత్యం, అట్లాగే బోడిగ శోభ గారు చాలా పాపులర్ లీడర్ బీజేపీ నుంచి. ఈ ఈ ఈ చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించండి రవిశంకర్ గారిది వృషభ రాశి, బొడిగే శోభ గారిది మకరము, మేడిపల్లి సత్యం గారిది వచ్చేసి మకర రాశి అండి. అయితే వీరి ముగ్గురి సంబంధించి ఇది త్రిముఖ పోటీగా తీసుకోవచ్చు. అయితే కాకపోతే ఏంటంటే ఎండ్ మూమెంట్లో యాక్చువల్గా ఏంటంటే వాస్తవంగా బొడిగే శోభ గారు ముందు ఉండాలి. బట్ కాకపోతే ఏంటంటే రైట్ అవే ప్లానటరీ పొజిషన్, ఇప్పుడు రన్నింగ్ ప్లానటరీ పొజిషన్ ఏదో రేపు 18వ తారీఖు నుంచి కొంచెం వెనుకబడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 23, 24 తారీఖుల నుంచి ఒక 6 రోజులు 7 రోజులు అధికంగా శ్రమ చేసి రవిశంకర్ గారు బయటపడేటువంటి అవకాశం ఉందండి. ఎందుకంటే లాస్ట్ 6 to 7 days ఈయనకు అదృష్టం తోడవుతుందండి. సో కేవలము అదృష్టంతో మాత్రమే ఈసారి రవిశంకర్ గారు బయటపడతారండి. సో జహీరాబాద్ తీసుకుందాం సార్. మాణిక్రావు బీఆర్ఎస్ నుంచి, చంద్రశేఖర్ గారు కాంగ్రెస్ నుంచి సీనియర్ లీడర్, అలాగే ఆర్ రాజనరసింహ బీజేపీ నుంచి. సో ఇక్కడ జహీరాబాద్కి వచ్చేసే వరకు మాణిక్రావు గారిది మేషరాశి, రాజనరసింహ గారిది తులారాశి, చంద్రశేఖర్ గారిది వచ్చేసి మేషరాశి. వీరు ముగ్గురి హారోస్కోప్స్లలో చంద్రశేఖర్ గారి ప్రజెంట్ ప్లానటరీ పొజిషన్ వారి జాతకం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. దశ అంతర్దశలలో కూడా వారికి ఇప్పుడు ప్రజెంట్ ప్రత్యంతర దశలో గురువు నడుస్తున్నది కాబట్టి చంద్రశేఖర్ గారిని విజయం వరించేటువంటి అవకాశం ఉందండి. ధర్మపురి నియోజకవర్గం తీసుకున్నాం సార్. బీఆర్ఎస్ నుంచి మంత్రి కొప్పులీశ్వర్ గారు బరిలో ఉన్నారు. అట్లే కాంగ్రెస్లో లక్ష్మణ్ కుమార్ గారు, ఎస్ కుమార్ బీజేపీ నుంచి. సో వీరి ముగ్గురి అంటే ఈ యొక్క ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి అండి కొప్పుల ఈశ్వర్ గారిది సింహరాశి, ఎస్ కుమార్ గారిది కుంభరాశి, లక్ష్మణ్ కుమార్ గారిది వచ్చేసి మేషరాశి అండి. ఈ ముగ్గురు హారోస్కోప్స్కి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ గారు అంటే ఈ కొప్పుల ఈశ్వర్ గారికి టఫ్ ఫైట్ ఇస్తున్నారండి ఇక్కడ. ఎందుకంటే వారి హారోస్కోప్ ప్రకారం నేను చెప్తున్నాను ఇక్కడ. సో నేను ఒక మినిస్టర్ని, నేను ఈజీగా సునాయాసంగా గెలిచిపోతాను, ఏమాత్రం ఏమర్పాటు ఎట్టి పరిస్థితిలో కొప్పుల ఈశ్వర్ గారు ఉండకూడదు. ఎందుకంటే ప్రజెంట్ ప్లానటరీ పొజిషన్ ప్రకారం వారికి ప్రజెంట్ కొంచెము శుక్రుడు అనుకూలంగా లేడు. కొంచెము ఆడవాళ్ళకు సంబంధించినటువంటి వ్యతిరేక వర్గం అనేటువంటిది కొంచెం వీరికి అగనెస్ట్గా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం స్త్రీలతో విభేదించకుండా వారికి సంబంధించినటువంటి కనుక మీరు పర్ఫెక్ట్గా చూసుకోగలిగేటట్టయితే మాత్రం ఇది బయటపడే అవకాశం ఉంది. బట్ నా జ్యోతిషం అనాలిసిస్ ప్రకారం మాత్రము ఇది కొంచెం 50-50 ఛాన్సెస్ అండి. కొప్పుల ఈశ్వర్ గారు లక్ష్మణ్ కుమార్ గారికి మధ్యలో 50-50 ఛాన్సెస్. సో పాలేరు ఈ మధ్య కాలంలో బాగా పాపులర్. అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిన పరిస్థితి. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కందాల ఉపేందర్ రెడ్డి, అట్లాగే రవికుమార్ బీజేపీ నుంచి. మనకి కందాల ఉపేందర్ రెడ్డి గారిది వృషభ రాశి అండి. రవికుమార్ గారిది బర్త్ డేస్ మనకు దొరకలేదు. పొంగులేటి గారిది కుంభరాశి అండి.
ప్రజెంట్ ప్లానటరీ పొజిషన్లో కొంచెం కుంభానికి కొంచెం ఏలినాటి శని ఉండడము, అదేవిధంగా ద్వితీయ రాహు అష్టమ కేతు యొక్క ప్రభావం ఉండడము, న్యూట్రల్గా గురువు ఉండడం వల్ల మీరు కూడా చూసారు ఇప్పుడు వారికి కొంచెము ఆర్థికపరమైనటువంటి చట్టపరమైనటువంటి చికాకులు కూడా వారు పడుతున్నారు. కేవలం ఈ యొక్క పర్టికులర్ ఆఫ్ ప్లానటరీ పొజిషన్ ప్రకారంగానే రేపు 18th నుంచి వారికి సంపూర్ణమైనటువంటి రవి కుజ శుక్రబలాలు వస్తున్నాయి కాబట్టి పొంగులేటి గారు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. అందులో ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. రైట్. ఇది సో రెండు ఖమ్మం జిల్లా నుంచి ఇంకో నియోజకవర్గం సార్, పినపాక నియోజకవర్గం. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి రేగా కాంతారావు గారు ప్రస్తుత ఎమ్మెల్యే, పాయం వెంకటేశ్వర్ల కాంగ్రెస్ నుంచి, బాలరాజు బీజేపీ నుంచి. ఇక్కడ రేగా కాంతారావు గారిది వచ్చేసి మకర రాశి అండి, బాలరాజు గారిది వచ్చేసి సింహ రాశి, పాయం వెంకటేశ్వర్లు గారిది వచ్చేసి వృషభ రాశి అండి. ఈ మూడు హారోస్కోప్కి సంబంధించి రేగా కాంతారావు గారికి అదేవిధంగా పాయం వెంకటేశ్వర గారి మధ్యలో పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది. ద్విముఖ పోటీ ఇక్కడ, అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అయితే రెండు కూడా చాలా స్ట్రాంగ్ ప్లానటరీ పొజిషన్స్ ఉన్నాయి ఇద్దరికి కూడా ఇప్పుడు. సో కాబట్టి ఇది ఒక్కటి కూడా మీరు 50-50 కింద తీసుకోండి.